ముంబైకి షాక్ ఇచ్చిన గుజరాత్ ఉత్కంఠభరిత మ్యాచ్లో టైటాన్స్ గెలుపు. మరి పోరాడి ఓడిన పాండ్యాసేన మరో మ్యాచ్లో లక్నోపై రాజస్థాన్ విజయం. ఊసరవెల్లి పాలిటిక్స్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్. విలువలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలు. ప్రస్తుత ఎమ్మెల్యేలో జంపు జిల్లాలలో ఎందరున్నారు? ఇప్పటి వరకు పార్టీ నేతలు ఎవరన్నా ఉన్నారా? అసలు పార్టీ మారని నేతలు జంపు జిల్లాలను ఎంతమంది, అదన్నది పూర్తి సమాచారాన్ని మనం చూద్దాం. దానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని రేపు ఒక అనాలిసిస్ పెట్టుకొని ఎంతమంది టికెట్ ఒక దాంట్లో తీసుకుంటారు, టికెట్ రాకపోతే మారుతారు, టికెట్ వచ్చిన తర్వాత గెలిచినాక పార్టీ అధికారంలో రాకపోతే వేరే పార్టీలకు మారుతారు. అసలు పార్టీలు మారడమే వాళ్ళ ఒక ఎజెండా. ఎందుకనంటే వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం ఏ పార్టీలకైనా పోయి ప్రజలు ఎందుకు గెలిపించారు అనే విషయాన్ని పక్కన పెట్టి పార్టీలు మారేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు అనేది మనం రేపు ఒక లిస్టు మొత్తాన్ని చూసి అనాలిసిస్ చేద్దాం. ఇకపోతే మోడీ 28 పైసా PM అందరూ అలాగే పిలవాలని చెప్పేసి మరి ఉదయనిధి స్టాలిన్ అంటున్నాడు. 28 పైసల సీఎం అంట. 28 పైసా PM అంటే ఏంది? 28 పైసలని ఎందుకు అంటున్నాడు అనేది ఒకసారి చూస్తే ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్యలో వార్తల్లోకి ఎక్కుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ మధ్యలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్గా మారడం, మరి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అనిపిస్తే ఆయన మీద కేసులు నమోదు చేయడం అన్నీ జరిగినాయి. సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. మరి ఏం జరుగుతుందని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇకపోతే మోడీ 28 పైసల PM అందరూ అలాగే పిలవండి. DMK నేత ఉదయనిధి స్టాలిన్ బీజేపీ వారసత్వ పాలిటిక్స్ వ్యాఖ్యలపైన కౌంటర్. తమిళనాడు మంత్రి DMK పార్టీ ఉదయనిధి స్టాలిన్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంతో మోడీ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రామనాథపురం, తేనీలో జరిగిన వేర్వేరు సభల్లో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ₹1 పన్నుగా చెల్లిస్తే మోడీ మాత్రం కేవలం 28 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని తెలిపారు. కాబట్టి ప్రధాని మోడీని ఇప్పటి నుంచి 28 పైసల PM అని పిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసేందుకు కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని దీనికి సంబంధించిన విషయంలో గత 2-3 రోజుల క్రితం మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మన ఛానల్లో పూర్తి లైవ్ ఇవ్వడం జరిగింది. మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు, వాటి వల్ల జరిగేటువంటి నష్టాలు, వాటి అన్నిటికి సంబంధించిన విషయంలో కూడా రానున్న రోజుల్లో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుందాం. ఇకపోతే దేశంలో పిల్లల భవిష్యత్తును నాశనం చేసేందుకే కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. తమిళనాడుకు తగిన విధంగా నిధులు కేటాయించకుండా, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకుండా పక్షపాతం చూపుతుందని విమర్శించారు. రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించారు. కాగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. మరి తమిళ ప్రజలంతా మా కుటుంబమే అని చెప్పేసి DMK కుటుంబ పార్టీ అని బీజేపీ నేతలు చెప్తున్న వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ విమర్శించినట్లు DMK కుటుంబ వారసత్వ పార్టీయే, అందుకు తాను కూడా అంగీకరిస్తా. కానీ తమిళ ప్రజలంతా కరుణానిధి ఫ్యామిలీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇదే టైంలో మాజీ సీఎం పళనిస్వామిని ఉద్దేశించిన కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలిత సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నీట్ పరీక్ష జరగలేదని, కానీ ఆమె చనిపోయాక బానిస ప్రభుత్వం బీజేపీకి భయపడి నీట్ పరీక్షను ఓకే చెప్పిందన్నారు. దీంతో 22 మంది విద్యార్థులు మరణించారని ఆరోపించారు. కాగా ఇటీవల ప్రధాని మోడీ చెన్నైలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ DMK వారసత్వ కుటుంబ పార్టీ అని విమర్శించారు. ఈ పార్టీలు తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని, నేను ఈ దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే నరేంద్ర మోడీని అవమానించేలా తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. అనితా రాధాకృష్ణన్ ఇటీవల ఓ ప్రచార సభలో మాట్లాడుతూ అణగారిన వర్గం ప్రజల ఓట్ల కోసం ప్రధాని మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజ్ విగ్రహాలను నెలకొల్పారని, ఇటువంటి అసహ్యకరమైన వ్యూహాలను మోడీ అనుసరిస్తున్నారని అన్నారు. అనితా వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోడీని అవమానించడం సహించలేమని, ఇలాంటి వ్యాఖ్యలు DMK MP కనిమోలి ఆధ్వర్యంలో చేయడం తగిన పని కాదని బీజేపీ Xలో ట్వీట్ చేసిందని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఏమని చెప్పుకొని వచ్చిండు? ఆయన ఛాయ్ వాలా అని చెప్పుకొని ఈరోజు ప్రధాని అయ్యిండు. ఆయన బీసీ సామాజిక వర్గం వెనుకబడిన తరగతిలో సంబంధించినటువంటి నాయకుడిని అని చెప్పేసుకొని ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా బయటకు వచ్చిండు. మరి మేమేమంటాం? మా బీసీ సామాజిక వర్గం, మా వెనుకబడిన తరగతులకు సంబంధించిన నాయకుడు, మా ఓట్లను దండుకొని ఈరోజు ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తి మా గురించి పట్టించుకోకుండా, మా కులగణన చేయకుండా, మా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నా అడిగేటువంటి హక్కు బీసీలకు ఉండదా?
ఈరోజు ఏంటిది పేదవర్గం నుండి సాధారణ కుటుంబం నుండి వచ్చిన మోడీని ఎవరు ప్రశ్నించద్దా? సాధారణ కుటుంబం నుండి వచ్చినటువంటి మోడీ సాధారణ కుటుంబంలో బతుకుతున్న వాళ్ళకి ఏం చేసిండు? ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మంత్రులకు, ప్రభుత్వాలకు, లేదంటే ఆ ప్రాంతీయ పార్టీలకు ఆ హక్కు లేకపోతే ప్రజలకు ఎక్కడ ఉండదు హక్కు? ఈరోజు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి, ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడితే ఆమె మీద కేసులు పెడుతున్నారే. ఈ దేశంలో సామాన్య ప్రజలు నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే నరికేస్తారా, చంపేస్తారా? అసలు మీరేం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ అనే వ్యక్తిని ప్రతి ఒక్కరు విమర్శిస్తారు. వాళ్ళు విమర్శించే దాంట్లో ఏమైనా తప్పు ఉండే అంటే ఇంకో వీళ్ళు చేసినటువంటి విమర్శ తప్పు అని చెప్పేసి నిరూపించే దమ్ముంటే నిరూపించండి. అంతేగాని ఈరోజు 28 పైసల ప్రధానమంత్రి అంటున్నాడు, బరాబర్ అంటాడు. ఎందుకు అన్నాడు? అరే వీళ్ళు ట్యాక్సులు కట్టేదేమో 1,00,000 కోట్లు ఉంటాయి, మీరు ఇచ్చేదేమో 28,000 కోట్లు ఇస్తారు అంటే ఎగ్జాంపుల్గా ఒక 100 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో కేంద్రానికి కడితే నువ్వు 28 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చి మిగతా డబ్బులు మొత్తం 72 కోట్ల రూపాయలని నేను నీ దగ్గరనే పెట్టుకుంటా, ఇది వేరే రాష్ట్రాలకు ఇస్తా అని చెప్తే ఎట్లా? మొత్తం రాష్ట్ర బడ్జెట్ని అంచనా వేసుకొని, దేశ బడ్జెట్ని అంచనా వేసుకున్నటువంటి ఆలోచనలు ప్రజలకు రావాలి. ఈరోజు దేశంలో ఒక బడ్జెట్ విడుదల చేస్తున్నారంటే ఆ బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు దేనికి పెడుతున్నారు? అందులో ముఖ్యంగా నిధులు కేటాయించినప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నాడు? డబుల్ గేమ్ ఆడుతుడు. అంటే ఈరోజు ఇటు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు కాదు కాబట్టి, బీజేపీ అధికారంలో లేదు కాబట్టి ఈ రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఎన్ని ఉంటున్నాయి, మిగతా రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 2-3 నెలలుగా మనం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటే చాలామంది బీజేపీ నాయకులు కామెంట్ పెట్టుకుంటూ ఆధారాలు చూపించండి. అరే ఏమి ఇచ్చిండు? ఈ తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రానికి నవోదయ స్కూల్ ఏమైనా ఇచ్చిర్రా? మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయంలో ఏమైనా కేంద్రం నుండి ఏమైనా వాళ్ళ సహకారంతో ఏమైనా ఇచ్చిర్రా? పాఠశాలల కోసం కానీ, లేదంటే విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ మిగతా రాష్ట్రాలకు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిర్రా? ఏ విషయంలో ఈరోజు మీరు మొత్తం సౌత్ ఇండియాకు సంబంధించిన విషయంలో అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చుడు కానీ, లేదంటే అభివృద్ధి కోసం పూనుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. నరేంద్ర మోడీ అనే వ్యక్తి మొన్న కూడా హైదరాబాద్లో ఒక ర్యాలీ తీసిండు, హైదరాబాద్లో రోడ్ షో చేసిండు. ఏం చేసిండు? రోడ్ షో చేసి ఏమన్నా ఉపయోగం ఉన్నదా? రోడ్ షో చేయడం వల్ల హైదరాబాద్ నగర ప్రజలకు వచ్చిన లాభం ఏమైనా ఉన్నదా? హైదరాబాద్లో కనీసం బస్తీలకు ఈరోజు పాత బస్తీని పట్టుకొని ఓ మేడం వచ్చింది, మాధవిలత అనే వ్యక్తి వచ్చి పాత బస్తీని మొత్తం అభివృద్ధి చేస్తా అని మాట్లాడుతున్నాడు. కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉన్నది కదా, మొత్తం పాత బస్తీ కోసం 100 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఓ 100 కోట్లు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఇచ్చి, ఇంకో ఎంఐఎం అధినేత ఇప్పుడు అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీ గారు ఇంకో మీ నియోజకవర్గానికి మేము బీజేపీ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకో 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, 100 కోట్ల రూపాయలు మీ గల్లీలలో రోడ్లు వేయడానికి, మీ గల్లీలలో మంచి స్కూలు కట్టడానికి ఈ డబ్బులను కేటాయిద్దాం, లేదంటే 1000 కోట్లు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు అభివృద్ధి చేయకపోయారు. మీరు అభివృద్ధి చేస్తా అంటే, మీరు నిధులు ఇస్తా అంటే అసదుద్దీన్ ఓవైసీ అడ్డుకున్నాడా? అప్పుడు మాట్లాడదాం అసదుద్దీన్ ఓవైసీ గురించి. ఈరోజు బండి సంజయ్ నియోజకవర్గం ఎంత అధ్వానంగా ఉందో అసదుద్దీన్ ఓవైసీ నియోజకవర్గం అంతే ఉన్నది. బండి సంజయ్ ఏం చేసిండు? మీ ఎంపీగా గత 5 సంవత్సరాలుగా బండి సంజయ్ అనే వ్యక్తి ఏం చేసిండో నిరూపించండి. ఆ నిరూపించిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతుంది. అసదుద్దీన్ ఓవైసీ ఆ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది, ఆయన బాగా అభివృద్ధి చేసిండు అని అంటే మనం ఆ విషయంలో ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే అసదుద్దీన్ ఓవైసీకి కేంద్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఆ 2 ప్రభుత్వాలు కాకుండా ఆయన వేరే పార్టీ నుండి గెలిచినప్పుడు ఆయన పార్టీకి ఆయన ఉన్నటువంటి నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా, అధికారులు సహకరించకుండా ఆయన వ్యక్తిగతంగా ఎట్లా అభివృద్ధి చేస్తాడు? ఇదే విషయం కదా కరీంనగర్లో బండి సంజయ్ ప్రతిసారి అంటాడు, నేను కేంద్రం నుండి నిధులు పట్టుకొస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే నువ్వు పని చేయవా? అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతేనే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేదు, మరి కేంద్రము రాష్ట్రము 2 సహకరించుకోకపోతే అసదుద్దీన్ ఏమని పని చేసుకుంటాడు? కాబట్టి నేనేమంటున్నా అంటే బండి సంజయ్ అనే వ్యక్తి, లేకపోతే ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి, కిషన్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చూపించండి. ఆ అభివృద్ధి చూపించిన తర్వాత మనం ఈయన బాగా అభివృద్ధి చేసినా ఈయనను మనం మెచ్చుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుందాం.